ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామ ప్రజలకు ఎస్పీ అఖిల్ మహాజన్ దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాపు 20 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణించి కన్నాపూర్, కుంటగూడ, జెండగూడ గ్రామాల గిరిజనులకు కలిశారు. ఆదివాసీ ప్రజలు చదువుపై ప్రాధాన్యత కేటాయించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానంతో పాటు సర్వజన ఆసుపత్రికి వైద్య పరికరాలు అందజేశారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెంకట్రామరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా నుజ్వీడు ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు, క్లినిక్ సిబ్బంది కొరత వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి అప్పారావు అన్నారు. కేవలం 20 మంది డాక్టర్లు, 20 మంది క్లినిక్ స్టాఫ్ మాత్రమే ఉండడంతో ఆసుపత్రి నిర్వహణ కష్టతరం అవుతుందని, కావున తగినంత సిబ్బందిని నియమించే దిశగా ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లిలో బీజేపీ నాయకులు రాజు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ బంగ్లాదేశ్ మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘటనలు మానవతావాదులంతా తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. బంగ్లా ప్రభుత్వం ఆ దేశంలో నివసించే హిందువుల రక్షణకు చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృత చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి కోర్టు జాతీయ న్యాయ సేవా అధికారి సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులు, పోలీసులతో కలిసి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా విడిపోతున్న భార్యాభర్తలను న్యాయమూర్తులు ఒకటి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలా కాలంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన మార్గమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలోని స్థానిక ఎన్నికలో విజయం సాధించిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ప్రజల విశ్వాసంతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఐక్యతతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామ అభివృద్ధికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, కేవలం ఒకే విషయం మీద కాకుండా అనేక విషయాల మీద పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని గవర్నర్ హరిబాబు అన్నారు. అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ గోదావరి వసతి గృహంలో మాధురి అనే విద్యార్థిని మృతి చెందింది. విద్యార్థి ఎంఎస్సీ 2వ సంవత్సరం చదువుతుంది. ఉదయం స్పృహ కోల్పోయిన మాధురియను తోటి విద్యార్థులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాధుర్య కొంతకాలంగా చర్మ వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతున్న విద్యార్థి మాత్రలు అధికంగా మింగడం వల్లే మృతి జరిగి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని పలు షాపుల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 3 షాపులలో తూకాలు సరిగ్గా లేవని, బియ్యం బస్తాలపై 25 కేజీలు ఉంటే చాలా షాపుల్లో 22 కేజీలు, 23 కేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దాదాపు 9 కేసులు నమోదు చేసినట్లు సిఐ అక్కిచెట్టి శ్రీహరిరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప దేవాలయం ఎదురుగా ఉన్న రామలింగేశ్వర పుష్కరిణి కోనేరులో పడి 2 చిన్నారులు మృతి చెందారు. గణేష్ నగర వీధికి చెందిన పవన్ సాయి, ధనుష్ ఆటలు ఆడుతూ కోనేరులో పడి మృత్యువాత పడ్డారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట ఎంపీ బలరాం నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు పెట్టారని తెలిపారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు పేరు మార్చడం మూర్ఖత్వమని ఎంపీ మండిపడ్డారు. కోనసీమ జిల్లా మండపేట గొల్లపొంత కాలనీలో మంత్రి నారాయణ పర్యటించారు. 2వ విడత టిట్కో అపార్ట్మెంట్లను లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి ఆరోపించారు. టిట్కో ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం 5,000 కోట్ల రుణాలను తీసుకుందని అన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.
అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం గుంటికాడిపల్లె పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మృతురాలి శరీరంపై దుస్తులు లేకుండా గాయాలు ఉన్నాయి. భార్యాభర్తలు 4 రోజుల క్రితం రాజంపేట నుంచి వచ్చి పొలం కాపరులుగా పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. భర్త వెంకటరమణ ఆచూకీ లేకపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోని జిల్లా కావాలంటూ రోజు రోజుకి ఉద్రిక్తత పెరుగుతుంది. 36వ రోజు స్వకలీశాలి కుల సంఘం ధర్నాకు దిగారు. వైసీపీ కౌన్సిలర్ ఆదోని జిల్లా కోసం పదవికి రాజీనామా చేశారు. మరి ఆదోని జిల్లా ఇవ్వకపోతే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అంటూ దేవిశెట్టి ప్రకాష్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శంకర్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలకు రోడ్లు పూర్తి చేశామని తెలిపారు. ఇక మిగిలిన గిరిజన గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.